తెలంగాణ ప్రభుత్వం ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అది అమల్లోకి వస్తే ఇక బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. బిడ్డ పుట్టిన 20 నిమిషాల్లోపే ఈ 2 పత్రాలు వాళ్ల చెంతకే చేరిపోతాయి. మరొక వారం రోజుల్లోనే 5 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. తల్లిదండ్రులు కాబోతున్న దంపతులకు తీపి కబురు. పుట్టిన ప్రతి బిడ్డకు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆధార్, జనన ధృవీకరణ పత్రం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం తెలంగాణ శిశు ఆధార్ పేరుతో ఓ పథకం తీసుకొస్తోంది. ఆసుపత్రిలో ప్రతి బిడ్డకు 20 నిమిషాల్లోపే ఈ 2 ధృవపత్రాలు ఇచ్చే విధంగా రూపకల్పన చేసింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేలోపే తల్లిదండ్రుల చేతిలో అవి ఉండాలనేది పథకం ఉద్దేశం. ఆధార్ కార్డులు సైతం ఆధార్ సంఖ్యలు, వేలుముద్రలతో పాటు చిన్నారి ఫోటోతో మంజూరు చేస్తారు. ఇందుకోసం ఆసుపత్రులకు ఒక్కో ట్యాబ్ అందజేస్తారు. అందులోనే ఆధార్ నమోదుతో పాటు జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ ఉంటుంది. ఆధార్, జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఇతర వివరాలు కలిపి పిల్లల పేరుతో డిజిటల్ లాకర్ తెరిచే ఏర్పాటు ఉంటుంది. నయాపూల్ ప్రసూతి ఆసుపత్రిలో తొలుత ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 15 నుంచి కోటి ప్రసూతి ఆసుపత్రి, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఈ విధానం అమల్లోకి రానుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 5 మేజర్ మెటర్నిటీ హాస్పిటల్స్ ఆఫ్ గవర్నమెంట్ పాప కానీ బాబు కానీ పుట్టిన 20 నిమిషాలలోపే ఆధార్ రిజిస్ట్రేషను మరియు బర్త్ రిజిస్ట్రేషను ఈ 2 కూడా కంప్లీట్ కావాలని మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, తర్వాత పొజిషనింగ్ ఆఫ్ మ్యాన్ పవర్, ట్రైనింగ్, హార్డ్వేర్ ప్రొక్యూర్మెంటు అన్నీ అయిపోయాయి. సో ఈ మండే నాడు ట్రయల్ రన్ కూడా ఉంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో రోజుకు దాదాపు 500, నెలకు 15,000 వరకు జన్నాళ్లు నమోదవుతున్నాయి. కానుపుల కోసం పేదలు ఎక్కువగా వచ్చే పెట్లబుర్జు, కోటి, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో తెలంగాణ శిశు ఆధార్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఆ తర్వాత నగరంలోని మొత్తం 1400 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలోనూ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. డిజిటల్ లాకర్ ద్వారా భవిష్యత్తులో శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వీలుంటుందని అధికారులు అంటున్నారు.